నీ కాఫీ ఇచ్చాను, నేను తాగేశాను. కరెక్ట్. త్వరగా బయలుదేరాలి. అలాగేనండి. ఏంటిది? నాది కాదండి. మీ ఇంట్లో వస్తువులు నాకేం తెలుసండి? రూమ్ నీట్గా పెట్టుకోవడం నీకు తెలీదా? అంటే అది మీ వస్తువులు. సర్లే, బయలుదేరి త్వరగా. ఏంటో వాళ్ళేమో ఉండమంటారు, ఈవిడేమో వెళ్ళమంటుంది. భైరవి, ఈరోజు నాగపౌర్ణమి. నీ చేతి కడియాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చెయ్యాలి. త్వరగా స్నానం చేసి బట్టలు మార్చుకుంటురా పో. సరే. కడియమేది? ఎక్కడ పెట్టాను? కడియమేమైంది? నా చేతుల నుంచి తీలేదే. ఎక్కడ పడిపోయింది? పోయిందంటే అమ్మ ఊరుకోదు. చేతికున్న కడియం ఎలా మిస్ అయిపోయింది? రాత్రి గోడ దూకేటప్పుడు జారి పడిపోయిందా? అక్కడే పడిపోయి ఉంటుంది. భైరవికం తీసిందా? ఎస్, ఖచ్చితంగా తనే తీసి ఉంటుంది. ఇందాక భైరవి ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ అబ్బాయి భైరవి రూమ్కి వెళ్ళాడు. ఎవరైనా చూస్తారన్న భయం ఇద్దరికీ లేకుండా పోయింది. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏం జరుగుతుందో ఏమో. నా కడియం తీసుకొని ఈ అమ్మాయి గదిలో పెట్టుకుంది ఏంటి?
సారీ సారీ అది మరి సారీ సారీ. షట్ అప్. ఇక్కడ నీకేం పని? యు స్టూపిడ్, యు మ్యాన్లెస్ ఫెలో, గెట్ అవుట్. నేనేం చూడలేదు. నేను కావాలని ఏం రాలేదు. నాది. ఐ సెడ్ గెట్ అవుట్. ఐఎమ్ సారీ. కూల్ రిలాక్స్. నేనేం చూడలేదు. ఐఎమ్ వెరీ సారీ. అరే భైరవి, నీదే కేకలు వినపడ్డాయి. క్యా హువా రే? Why did you shout? What happened? నిన్ను బాత్రూంలో స్నానం చేస్తుండగా వాడు డైరెక్ట్ గా నా గదిలోకి వచ్చేసాడు. మా వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోమన్నాను. వెళ్ళకుండా ఇలాంటివన్నీ చేస్తున్నాడంటే నేను అనుకున్నట్టే వాడికి నా మీద ఏదో ఫీలింగ్ ఉందనిపిస్తోంది. అరే ఏంటి వెతుకుతుంది నీది? అది నా కడియం. Where did you keep it? ఇక్కడే పెట్టానే. భైరవి, ఇక్కడే పెడితే ఎక్కడికి పోతుంది? అదే అర్థం కావడం లేదు. స్నానం చేసినప్పుడు నికాల్గే ఉదరీచి రఖనారే? లేదే, స్నానానికి వెళ్లే ముందు తీసి ఇక్కడే టేబుల్ మీద పెట్టాను. నాకు బాగా గుర్తు. అమ్మా భైరవి, త్వరగా రామ్మా. వస్తున్నా నానమ్మా. ఇప్పుడు నానమ్మ కడియం అడుగుతుంది. కనిపించడం లేదంటే తిడుతుంది. అర్జునే నా రూమ్కి వచ్చాడు. వాడు గాని తీసాడేమో. ఇదేంటి? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అరే నీది కడియం వాడు ఎందుకు తీస్తాడే? వాడు తప్ప మరొకరు తీసే ఛాన్సే లేదు. చెప్తాను వాడి సంగతి. ముందు పూజకి వెళ్ళి మా నాన్నమ్మని మేనేజ్ చేయాలి. నేను వెళ్ళి రెడీ అవుతాను. అరుంధతి సినిమాలో సోను సూదులా డైలాగులు చెప్తున్నావు ఏంటి? కొంపదీసి వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే ఈ మాంత్రికుడు గెటప్ వేసావా? నీ గెటప్ సూపర్, పర్ఫార్మెన్సే ఆయన చూస్తే అలా ఉన్నారు, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఏమైంది? నిన్నే ఏమైంది అంటున్నా. రాత్రి ఎవరో మా గురువు గారికి పెద్ద జలకిచ్చాడు. గురువు గారికి? గురువుగారు, వాడెవడో మిమ్మల్ని అవమానించాడంట. వాడెవడో చెప్పండి గురువుగారు, వాడి అంతు చూస్తాను. అతీంద్రియ శక్తులు ఉన్న నేనే వాణ్ణి ఏమీ చేయలేకపోయాను. నువ్వేం చేయగలవు? నా శక్తిని అడ్డుకోగల అద్భుత శక్తి ఏదో వాడి దగ్గర ఉంది. వాణ్ణి మనలో కలుపుకుంటే మనం అనుకున్నది సులువుగా సాధించవచ్చు. వాడెవడో మనం తెలుసుకోవాలి. గురువుగారు, ఇప్పటి వరకు మీకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు వాడెవరితోనో స్నేహం చేస్తారంటారేంటి? పిచ్చివాడా, తెలివైన వాడు ఎవడైనా తన శక్తి చాలనప్పుడు మరొకడు తెలివినో బలాన్నో ఉపయోగించుకుని అనుకున్నది సాధించాలనుకుంటాడు. అలాగే గురుగారు, వాడెవడో మీరు చూశారు కాబట్టి వాడెవడో చెప్పండి గురుగారు, వాడితో వెళ్ళి మాట్లాడతాను. వాణ్ణింతకు ముందెప్పుడు చూడలేదు. ఈ ఊరువాడు కాదో? ఈ ఊరివాడు కాదా? వాణ్ణి మీరెప్పుడు చూడలేదా? పున్నమి రోజున ఈ ఊరు వాళ్ళెవరు బయటికి రారు, బయట ఊరి వాళ్ళెవరు మన ఊరికి రారు.
ఊరివాడు కానివాడు అంటే మా ఇంట్లో ఒకడున్నాడు గురుగారు. వాడు ఎలా ఉంటాడో చెప్పండి గురుగారు. వాడి చూపు చిరుతలా ఉంటుంది. వాడి వేగం మెరుపులా ఉంటుంది. వాడి శరీరం ఉడుములా ఉంటుంది. వాడిని చూస్తే ప్రళయమే మన ముందు ఉన్నట్టు ఉంటుంది. గురుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి వాడు మా ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఊర్లో సెల్ రిపేర్ షాప్స్ ఏవి లేనట్టున్నాయే. ఒరే సీను, ఈ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు చూడరా. ఏమైందో చూస్తాను. సాయంత్రం షాప్ దగ్గరికి వచ్చి తీసుకో. త్వరగా చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ బాస్, మీరు సెల్ ఫోన్స్ రిపేర్ చేస్తారా? అవునండి, పక్కనే నా షాప్ కూడా ఉంది. ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న రిపేర్స్ చేస్తుంటాను. గ్రేట్. నా ఫోన్ కింద పడి ఆన్ అవ్వడం లేదు, కొంచెం చూస్తారా? ప్రాబ్లం ఏంటో చూస్తాను, రేపు వచ్చి తీసుకోండి. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. ఎవరింటికి వచ్చారు? ఈ ఊరు పెద్ద కృష్ణం నాయుడు గారి ఇంటికి వచ్చాను. ఓ, పెద్ద ఆయన ఇంటికి వచ్చారా? ఈ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు? అమ్మా భైరవి, త్వరగా రామ్మా, పూజకి టైం అవుతుంది, త్వరగా రా. ఏ బుజ్జి, రారా. ఏంటమ్మా ఆలస్యం? నీకోసం ఎదురు చూస్తున్నాం. రా కూర్చో. కూర్చో. అలాగే నాన్నమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర కడియం లేదని తెలిస్తే లేనిపోని రాద్దాంతమంతా చేస్తారు. దేవుడా, భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చున్నావేంటత్త? దండం పెట్టు. దేవుడా, నానమ్మ కడియం గురించి అడగకుండా చూడు, ప్లీజ్ ప్లీజ్. నీ కడియం తీసుకురమ్మా, పూజలో పెడతాను. ఇవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వు భైరవి. నానమ్మ, అది గదిలో పెట్టిన నా కడియం కనిపించట్లేదు. గదిలో పెడితే కనిపించకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కనిపించకపోవడం ఏంటి? అర్థం కాకపోవడం ఏంటి? నువ్వు తీసావా? తీయలేదు, నువ్వు పారేసుకుంటే నాకిది దొరికింది. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా బాధ్యత లేకుండా అక్కడ ఇక్కడ పడేస్తుంది. దీనికి అసలు భయం లేకుండా పోయింది. పారేసుకోవడం ఏంటి? అదేమైనా ఆట వస్తువు అనుకున్నావా? దీని మహిమ విషయం ఏంటో నీకు తెలియడం లేదే.
మావి చాదస్తాలు మూఢనమ్మకాలు అనుకుంటున్నారు తప్ప మా బాధని అర్థం చేసుకోలేకపోతున్నావే నువ్వు. చెప్పిన మాట విననందుకు మీ అన్నయ్యను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నీకేమైనా జరిగితే భరించే శక్తి మాకు లేదు. నీ జాతకం ప్రకారం నీకు ప్రాణగండం ఉందని తెలిసింది. నీకు ఈ నాగరక్ష బంధనం ఇచ్చాం. మా నమ్మకాల మీద నీకు గౌరవం లేకపోవచ్చు. నీకేం కాకూడదు అనుకున్నా మా భయాల్ని బాధల్ని ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోగలవా? మా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఇంకెప్పుడు దీన్ని తీయకు. ప్రవాహపావితస్థలే కలేవలంబ్య లంబితాంబుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమండినాదవఢమర్వయం చకార చండతాండవం తనోతు నశ్రితో శతాకతాహ సంభ్రమ ప్రమల్లిలింపనిర్జరీ విలోలవీచి బావా ఆగు అంటున్నా వినకుండా వచ్చేసావేంటి బావా? ఏంటంత కోపం? రాత్రి గుడిలోకి రావాలని ప్రయత్నించిన వాళ్ల గురించి మీ అమ్మా నాన్నలకి చెప్పాలి. గుడిలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా చూసుకోవడం మన బాధ్యత. వచ్చిన వాళ్ల ప్రాణాలు తీయకుండా వదిలేసి మనం తప్పు చేశాం. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలుసు బావా. ఆ భైరవి నా ప్రాణాల్ని కాపాడింది. మన ప్రాణాల కోసం మన బాధ్యతని మర్చిపోమంటావా? చీకటి పడితే బయటకు రాకూడదన్నది ఊరి కట్టుబాటు. అది తెలిసి కూడా అర్ధరాత్రి సమయంలో ఓ ఆడపిల్ల అంత ధైర్యంగా వచ్చిందంటే ఏమనుకోవాలి? గుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చుంటారు. ఆ భైరవి గుళ్ళోకి రావాలనుకోవడం తప్పే, కానీ నా ప్రాణాన్ని కాపాడిన వాళ్ళ మీద కృతజ్ఞత చూపించడం కూడా మన ధర్మమే కదా బావా. ధర్మం కోసం బాధ్యతని వదులుకోలేను. ఎందుకొచ్చిందో నేను తెలుసుకుంటాను. ఇంకెప్పుడు రావద్దని ఆ భైరవికి నేను చెప్తాను బావా. నువ్వు చెప్పటం కాదు, ఆ అమ్మాయి ఇంకొకసారి గుడిలోకి రావడానికి ప్రయత్నిస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళదు. ఆ అమ్మాయి తర్వాత ఇంకొకడు కూడా గుడిలోకి రావడానికి ప్రయత్నించాడు. శివుడు వాడిని ఆపి ఉండకపోయుంటే నా కోరల్లో ఉన్న కాలకూట విషానికి వాడు బలైపోయుండేవాడు. ఒక్కసారి రావడానికి ప్రయత్నించిన వాడు ఇంకొకసారి ఖచ్చితంగా వస్తాడు. ఇంకొకసారి వచ్చాడో కాటుకి చస్తాడు. అతను ఊరు పెద్దయిన కృష్ణమ్మనాయుడు ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ అమ్మాయి భైరవి కోసం వచ్చాడని అనుకోలేదు. గుళ్ళోకి రావడానికి సాహసిస్తాడని అనుకోలేదు. అతని విషయం నేను చూసుకుంటాను బావా. సరే, తేడా రాకుండా చూసుకో. ఆ రోజు గుళ్ళోకి వెళ్ళడం ప్రమాదమని నేను చెప్పినా భయం లేకుండా అర్ధరాత్రి సమయంలో గుళ్ళోకి రావడానికి ప్రయత్నించాడంటే ఏదో దురుద్దేశంతోనే వచ్చుంటాడు. వాడి సంగతి ఏంటో చూడాలి. అడిగి తీసుకుంటే బాగుండేది. గదిలోకి వెళ్ళి తప్పు చేశాను. భైరవి నా క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్గా అనుకుని ఉంటుంది.
వెళ్లకుండా ఉండాల్సింది. సార్ సెల్ రిపేర్ చేయమని చెప్పి మళ్ళీ రాలేదేంటి సార్? అదే వద్దామనుకున్నాను. ఇదిగోండి సార్ మీ ఫోను, రిపేర్ చేసేసాను. థ్యాంక్ యూ. ఎంత? ఏముందండి. అదేంటి? కృష్ణమనాయుడు గారి బంధువుల దగ్గర నేను తీసుకోవడం ఏంటండి? వస్తానండి. హలో హలో బాస్. హే హలో. ఓ మై గాడ్, ఇంటి నుంచి ఎన్ని మిస్ కాల్సో. నా కోసం చాలా టెన్షన్ పడి ఉంటారు. నాన్న అర్జున్. హలో మా, ఎలా ఉన్నావు మా? నాన్న నీకేమైందోనని భయపడి చేస్తున్నాను నాన్న. ఎక్కడున్నావు నాన్న? మా మేం కంగారు పడతామని నీకు తెలియదా నాన్న? మా 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 ఎవరమ్మా? అర్జున్ ఫోన్ చేశాడే. అర్జున్, హలో అర్జున్. అర్జున్, నీకు అసలు బుద్ధుందా? ఇంటికి రాకుండా ఫోన్ చేయకుండా ఉంటే? ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా నీకు? శాన్ నాకు తెలుసు. ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే కారణాలు అనవసరం. అక్కడికేం పని? వెళ్ళిన వాడివి వెళ్ళిన వెంటనే రావాలని తెలీదా? అది కాదు శాన్. ఇక్కడ అర్జున్. హలో 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 అర్జున్. హలో అర్జున్.